హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తందూరి మోమోస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇవి మిక్స్డ్ వెజిటేబుల్స్, క్యారెట్, ఆలు, ఆనియన్, క్యాబేజ్, స్వీట్ కార్న్. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టేస్ట్కి సరిపడినంత కారం, కొంచెం టమాటో కెచప్, కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం మసాలాస్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ. ఇప్పుడు మోమోస్ ప్రాసెస్ చూపెడతాను. పూరి పిండిని ఇలా డోలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పూరీలా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్నాక దీని చుట్టూ వాటర్ అప్లై చేసుకోవాలి స్టిక్ అవ్వడానికి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్స్లో ఫోల్డ్ చేసుకోండి. ఇవన్నీ అయ్యాక ఇలా అన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. నేను ఈ షేప్లో చేసుకున్నాను. మీరు కావాలంటే మోమోస్ షేప్లోనే చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకోవాలి. 10 to 15 minutes స్టీమ్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. మోమోస్ స్టీమ్ అయ్యేలోపు ఇప్పుడు తందూరి మోమోస్కి మెయిన్ మసాలా ప్రాసెస్ చెప్తాను. ఇందులో ఏమేమి వేసానంటే శనగపిండి 2 స్పూన్స్, బ్లాక్ సాల్ట్ కొంచెం, ఫుడ్ కలర్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కసూరి మేతి, ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం వేసుకొని పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తందూరి మోమోస్ ఆ కలర్ ఫుడ్ కలర్ వల్లనే వస్తుంది. పించ్ ఆఫ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తాను. అండ్ కొంచెం కారం పొడి వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేసుకోవాలి మోమోస్ని. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇప్పుడు ఇవి కొంచెం కూల్ అవ్వాలి. దీన్ని దమ్ చేసుకోవాలి. అంటే మీకు నేను ఆ క్లిప్ చూపెట్టడం మర్చిపోయాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయ్యేలోపు ఈ మోమోస్ కూల్ అయ్యాయి. ఒక్కొక్కటి ఈ మసాలాలో డిప్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మోమో ఇలా ఫుల్గా ఇలా డిప్ చేసుకోవాలి మసాలాలో. ఇది ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. 2 వైప్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే గ్రిల్ ప్యాన్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాక చూపెడతాను. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాను. గ్రిల్ ప్యాన్లో పెట్టుకుంటే వేరే రకంగా వస్తాయి, నార్మల్ ప్యాన్లో ఫ్రై చేసుకుంటే వేరే రకంగా వస్తాయి. వేడి వేడి తందూరి మోమోస్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.